దాన్ని నిలబెట్టండి, దాన్ని కనబడతలేదు అసలు. అట్టాగంటారా? వదిలేదండి. వేసేద్దాం. మాకే ముక్కలు వేసేద్దాం. మీరంతా అరుచుకున్న వాయిస్ తగ్గించేస్తారు, అంతే చేసేది. బెల్లం ముక్కలు వేసేద్దాం. నెక్స్ట్ రా చూపిరా. బెల్లం ముక్కలు వేసేద్దాం. చూపించావు నాకేమన్నా? వేసేద్దాం. ఉప్పు వేసేద్దాం. మరి దేవుడి కాడ లెక్క వేరేగా ఉండాలి, అది వేరేగా ఉండాలి. ఇప్పుడు ఎంత అయిపోయినాయి? 5 అయిపోయినాయా? దీంట్లో నీళ్ళు కలపాలి. వేరే తీసుకురా, ఇంకో బౌల్ తీసుకొచ్చాను చూడు. లేదురామ్మా, ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలిద్దరూ ట్రెడిషనల్గా చాలా చక్కగా మేము ఏ విధంగా అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారో మా చేత చెప్పించుకొని ఈ ఫైనల్గా అయితే ఈ ఉగాది పచ్చడిని అయితే తయారు చేసి ఉండారు. మా పిల్లలు ఇద్దరు పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను ఈ పూజా కార్యక్రమంలో, ఈ ఉగాది పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వచ్చి ఉండారు. వాళ్ళిద్దరు కూడాను ఈ ఉగాది పచ్చడి చేసి దేవుడికి అయితే పెట్టడం జరిగింది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అయితే వాళ్ళు ఈ ఉగాది పచ్చడిని స్వతహా చేయడం వల్ల చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడంలో వాళ్ళ సంతోషానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి. ఈరోజు అయితే ఈ ఉగాది పచ్చడిని మా చిన్నపాప అయితే నాకైతే పెడతాం జరిగింది. చాలా రుచిగా ఉంది. ఈ షడ్రుచుల కలయిక ఏదైతే ఉందో ఈ ఉగాది పర్వదినాన ఈ ఫ్రెండ్స్ మా ఇంట్లో జరుపుకున్న పూజ మరియు ఉగాది పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. అంతవరకు